చంచలమ్మ దేవుడి దగ్గరికి వచ్చి చాలా బాధపడుతూ, "నా కోడలంటే నాకు ప్రాణం. తను లేకపోతే నేను ఉండలేను. నువ్వే ఎలాగైనా సరే తన్ని బ్రతికించాలి. తన ఒంట్లో ఉన్న విషయాన్ని మొత్తం తీసేసి మళ్ళీ ఆయుష్ కలిగేలా నువ్వే చూడాలి" అని చెప్పేసైతే చాలా బాధపడుతూ, ఏడుస్తూ ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఉంటుంది. "నువ్వు ఏం చేస్తావో తెలీదు. మళ్ళీ నా కోడలు నా దగ్గరికి రావాలి" అని చెప్పేసైతే ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. ఇంతలో చంటి సింధూర దగ్గరికి వెళ్ళి, "నా నుండి మిమ్మల్ని ఎవరూ వేరు చేయలేరు. ఆ దేవుడు కూడా నా దగ్గర నుండి మిమ్మల్ని వేరు చేయలేరు. మీకోసం నేను ఏదైనా చేస్తాను." అలా ఈ కోపం మీద చంచలమ్మ గారి మీద కూడా, "నేను ఏం మాట్లాడానో నాకే తెలియదు. మీరు ఇలా ఉంటే నేను చూడలేను. మీరు త్వరగా కోలుకోండి" అని చెప్పేసైతే సింధూర దగ్గరికి వచ్చి అలా తన చెయ్యి పట్టుకొని చాలా బాధపడుతూ మాట్లాడుతూ ఉంటాడు. "మీరు ఇలా ఉంటే నేను చూడలేకపోతున్నాను. త్వరగా మీరు కోలుకొని మళ్ళీ ఎప్పటిలాగానే ఉండాలి" అని చెప్పేసైతే చాలా బాధపడుతూ అలా అక్కడ ఉన్న సింధూరాన్ని చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో విజయమ్మ ఒక పాయిజన్ బాటిల్ తీసుకొని వచ్చి వాళ్ళ ఆయనకు చూపిస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళ ఆయన మాత్రం, "ఏంటిది విజయమ్మ" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విజయమ్మ మాత్రం, "ఇది ఒక పాయిజన్ బాటిల్. తను మళ్ళీ బ్రతికి వచ్చేస్తే ఏం జరుగుతుంది చెప్పు? మనకి ఏం ఊడుతుంది? తను ఎలాగైనా సరే అక్కడే చనిపోవాలి. అందుకే ఈ పాయిజన్ బాటిల్ తీసుకొని వచ్చాను. ఎలాగైనా సరే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఈ పాయిజన్ బాటిల్‌ని ఎలాగైనా అందులో కలిపి ఆ సింధూర చనిపోయేటట్లు చెయ్యాలి. అలా అయితేనే నాకు ఆ చంచలమ్మ మీద పగ తీరుతుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.